కామెడీ దిట్టగా పొగరతో బలిసి అన్నట్టున్నాయి. మామూలుగా మన పల్లెటూరులో ఉన్న వాటికి అంత ఉండేది. కోడిగుడ్డు కోడికే పెడతావు. నీవు మన ఆవులకి బరిగొట్టకి వెళ్ళేది కదా అంత రేటు. హాయ్ హలో అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి. ఈరోజు వెరైటీగా ఒక కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే పందెం కోళ్ళు మన సంక్రాంతి ఫెస్టివల్, సంక్రాంతి పండుగ తొందరలో ముందుంది, రాబోతుంది. దీనికి సంబంధించి ఆ పందెం కోళ్ళు ఎలా రెడీ అవుతున్నాయో ప్రతి ఒక్కటి ఇక్కడ మన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రఘునాథపాలెం గ్రామంలో ఇక్కడ పందెం కోళ్ళు పెంచుతున్నారు. అక్కడికి వచ్చాను. వాళ్ళు ఇక్కడ అన్ని రకాల పందెం కోళ్ళు ఉన్నాయి. చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇది చూస్తే భీమవరం కోడిపుంజు అంట. ఈ కోడిపుంజు భీమవరం కోడిపుంజు ఇది 50,000 అంట. మా ఒక ఆంబోతు మన ఆవులకు ఉన్నంత రేట్లు ఉన్నాయి వీటికి. 50,000 అంట. పోయినసారి ఇది 2 లక్షల రూపాయలు పందెంలో గెలిచిందంట. విన్ అర్థమవుతుందా? బిగ్ బాస్ గనక గెలిచినట్టుగా 2 లక్షలు కొట్టిందంట ఇది. ఇలాంటి కోళ్ళు ఇక్కడ చాలా ఉన్నాయి. మరి అది ఎలా పెంచుతున్నారు, వీటికి ఏం ఫుడ్ పెడుతున్నారు, ఎలా తయారు చేస్తున్నారు, ఎలా పందానికి రెడీ చేస్తున్నారు అనే విషయాన్ని మీకు చూపిస్తాను. ప్లస్ ఇక్కడ ఉన్న రైతు, కోళ్ళపాలెం రైతుతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. రండి. నీ పేరేం పేరన్నా? అల్లిక రామలింగేశ్వర అన్న. అల్లిక రామలింగేశ్వర గారు, ఈ కోళ్ళ ఫామ్నే ఎంచుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే యాక్చువల్గా నేను రియల్ ఎస్టేట్ చేసేవాను అన్న. రియల్ ఎస్టేట్ ఇది మార్కెట్ డల్ ఉందని స్టార్ట్ చేసిన అన్న. ఇవి ఎంతకాలం నుంచి స్టార్ట్ చేస్తున్నావు? ఇది ఈ దగ్గర 6 months అవుతుందన్న. 6 months అవుతుంది. 6 months అంటే ఇప్పుడు ఇవి నువ్వు ఎక్కడ ఇచ్చావు? వీటి మొత్తం భీమవరం సైడ్, ఏలూరు, సత్తుపల్లి అటు నుంచి తీసుకురావడం జరిగిందన్న. ఇప్పుడు ఈ పుంజు ఏం పుంజు? ఇది రేజా జాత అన్న. భీమవరం నుంచి తీసుకొచ్చిన రేజా. ఎంత ఉంటుంది పుంజు? ఈ పుంజు 50,000 రూపాయలు పెట్టి తీసుకొచ్చిన. హోల్సేల్ ఎట్లా ఏముండదు అన్న, బట్టి క్వాలిటీ బట్టి. ఆల్రెడీ ఇది 2 లక్షలు విన్నర్ అన్న సంక్రాంతి బరిలో. అక్కడ మన భీమవరంలో వచ్చేసి పెద్ద దొడ్లో తీసుకొచ్చేది. 2 లక్షలు ఆల్రెడీ విన్నింగ్ పందెంలో గెలిచి వచ్చిన కోడి ఇది. ఎక్కడ? భీమవరంలో. చూసారు కదా ఫ్రెండ్స్, 2 లక్షలు. ఇది 50,000 పెట్టి కొనుక్కొచ్చింది మనోడు. కానీ అంత ముందే ఈ పిల్లగాడు కొనుక్కరాక ముందే పందెంలలో ఆడి 2 లక్షలు కొట్టిందంట. ఇది మన దగ్గరికి వచ్చాక కూడా 50,000 రూపాయలు పందెం చేసిందన్న ఇది. అవునా? ఎక్కడది? ఇక్కడ మన మహబాద్లో వేసుకున్నాం. మహబాద్లో. ఓకే ఓకే. ఇప్పుడు మన కాడ ఏ రకాల పుంజులు ఉన్నాయి మొత్తం? మన దగ్గర రేజాలు, టేకరాలు, రేజాలు, టేకరాలు, సేలం జాతి మామూలుగా అంటే అన్ని మంచి క్వాలిటీలే ఉంటాయి అన్న. అన్ని మంచి క్వాలిటీలే. ఇప్పుడు మొత్తం ఇక్కడ ఎన్ని పుంజులు ఉన్నాయన్న? అన్న మొత్తం 40 ఉంటాయన్న. 40 పుంజులు. 40 పుంజులు. ఇప్పుడు పుంజులు 40 ఇలా వీటికి సంబంధించి ఆడే ఉంటాయా? ఆడే పెట్టెలు ఉంటాయి కదన్న. పెట్టెలు కూడా భీమవరం నుంచే తీసుకొచ్చారన్న. ఒక్కొక్క పెట్ట 15,000 అన్న. ఒక్కొక్క పెట్ట 15,000. తమ్ముడు, ఇది కోడి పుంజులు పక్కది ఇది మమ్మల్ని కవర్ చేస్తుంది. ఇప్పుడు ఎన్ని పుంజులు ఉన్నాయి ఇక్కడ? 40 పుంజులు ఉంటాయన్న. 40 పుంజులు. పెట్టెలు ఎన్ని ఉంటాయన్న? పెట్టెలు ఇంత ముందు 18 దాకా ఉండే. కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి తీసేసాను. అంటే పక్క వేరే మామిడితో తీసుకుని దాంట్లో ప్లాన్ చేద్దామని చెప్పేసి వేరే వాళ్ళకి అమ్మేసాను. ఎందుకు అంటే మళ్ళీ బ్రీడింగ్ సెక్షన్ సపరేట్గా పెడదామని. పుంజులలో అవి కుదరట్లేదన్న, పిల్లలు తొక్కేస్తున్నాయి. పిల్లల్ని పడవటం, దాంట్లోకి వెళ్తే అట్లా ఇబ్బంది చేస్తున్నాయి. కాస్ట్లీ కదా, మంచిగా బ్రీడింగ్ యూనిట్ వేరే పెడదామని సపరేట్ గా తీసేసాయన్న కొన్ని. ఇప్పుడు ఒక 10 పెట్టలు ఉంటాయి అన్న. 10 పెట్టలు ఉంటాయి. అందుకని పుంజులు లోనేసి పెట్టలు బయట, అంటే బయట ఉంటే పుంజులు పొడుచుకుంటాయి అన్న. అవి అమ్మటే చచ్చిపోయేదాకా పొడుచుకుంటాయి. ఏదో ఒకటి చచ్చిపోయేదాకా పొడుచుకుంటాయి. మరి మన మామూలుగా మన పల్లెటూరులో ఉన్న వాటికి అంత ఉంటుంది? వాటికి ఉండదు పౌరుషం. వీటికి పుట్టకే అట్లా అనమాట. చాలా ర్యాష్. వీటి పుటక అట్లా అంటే అన్నావు కదా, వీటి తల్లులు అంటే వీటి పెట్టలు, ఆ పెట్టలు కూడా పుంజు నుంచి ఏమి ఉండదు అన్న. మెయిన్ పెట్ట నుంచే పిల్లలు దిగుతాయి. పుంజు ఓన్లీ దాని ఫైటింగ్ స్కిల్స్ అవి వస్తాయి. కానీ పెట్ట అంత క్వాలిటీ ఉంటే పిల్లలు అంత క్వాలిటీ వస్తాయి. ఇప్పుడు నువ్వు ఆ పెట్ట నుంచే వచ్చిద్దా ఈ వారసత్వం, పొడిసే వారసత్వం? తండ్రి నుంచి కొన్ని వస్తాయి, పెట్ట నుంచి ఎక్కువ వస్తాయి. పెట్ట నుంచి ఎక్కువ వస్తాయి. పెట్ట నుంచి 80% వస్తాయి. 80% పౌరుషం. తండ్రి నుంచి 20% వస్తుంది. ఇప్పుడు నువ్వు మన తెలంగాణలో ఎక్కువ పందెం కోళ్ళు ఆడరు కదా, ఆంధ్రాలో ఎక్కువ ఆడతారు. మన దగ్గర నుంచి ఎక్కువ వెళ్తారు అన్న. అసలు వెళ్ళడానికి మన దగ్గర ఆడతారు, కానీ ఆ గేమ్స్ పెట్టేవాళ్ళు మన ఆంధ్రాలో పెడతారు. ఇక్కడ నుంచి కొనుక్కెళ్ళి అక్కడ వేసుకుంటారు. ఇప్పుడు భీమవరం వెళ్ళాలంటే మన దగ్గర నుంచి 400 కిలోమీటర్లు అన్న. అవును, మన దూరం వెళ్ళి తెచ్చుకోలేదుగా. మనం కొద్ది దగ్గరలో ఉంటే అందుబాటులో అందించే రేట్లు, అక్కడ రేట్లు చాలా ఉంటాయి. ఒక్కొక్క పుంజు 2 లక్షలు 3 లక్షలు కూడా ఉంటుంది. మన ఆవులకి బరిగొట్టకి వెళ్ళేది కదా అంత రేటు. ఇదంతే అన్న. కోడి కాస్ట్ అంటే ఫైటింగ్ బట్టి, దాన్ని బట్టి
వాళ్ళు ఎప్పటి నుంచో బ్రీడ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా. ఓకే. నువ్వు రోజు వీటికి ఎంత దానా వీటన్నిటికి ఎంత ఖర్చు అవుతుంది 40 పుంజులకి? రోజు పొద్దున్న గుడ్డు వేయాలన్నా. గుడ్డు కోడిగుడ్డు కోడిగుడ్డు కోడికే పెడతావు కామెడీ. ఓకే. కైమా పెట్టాలి. కైమా కైమా అంటే మటన్ కైమా. మటన్ కైమా రోజు ఒక 20 గ్రాములు 30 గ్రాములు వేయాలి. బాదం పిక్క ఖర్జూర. బాదం పిక్క ఖర్జూర ఎండు ఖర్జూర నానబెట్టాలి. వాటిని నానబెట్టి వేసేయాలి పొద్దున్నే పరిగెడుపు. మటన్ కూడా పొద్దున్నే వేసేయాలి. ఈవినింగ్ రాగులు సజ్జలు వడ్లు. ఈవినింగ్ రాగులు సజ్జలు వడ్లు అయితే ఎట్లా వేయాలా? నానబెట్టేయాలి. అని నానబెట్టేయాలా? ఇంట్లో ఆల్రెడీ మనం నానబెట్టాము. నానబెట్టారు. అవును. ఈవినింగ్ వేస్తాం. ఓకే ఓకే. ఈవినింగ్ వేస్తారు. రోజుకి ఎన్నిసార్లు? ఒక పూట పెట్టాలండి మేత. ఒక పూట మేత. పొద్దున్నే ఈ డ్రై ఫ్రూట్స్ సాయంత్రం చెప్పాక రాగులు సజ్జలు వడ్లు. ఇప్పుడు 40 పుంజులకు వచ్చేసి మీకు ఎంత ఖర్చు వస్తుంది నెలకి దగ్గర దగ్గర 8,000 9,000 వస్తాను. 8,000 9,000 వస్తుంది. అంత ఖర్చు వస్తుంది. ఇప్పుడు ఈ 40 పుంజులకి సంబంధించి పెట్టలకు సంబంధించి మొత్తం నువ్వు ఎంత పెట్టుబడి పెట్టావు? పెట్టుబడి మొత్తం 7 లక్షలు అయిందన్న. 7 లక్షలు. ఈ సోవలు కానీ తీగలు కానీ అరేంజ్మెంట్స్ కానీ ఇవంతా కూడా మొత్తం 7 లక్షలు అయింది. ఈ జాబులు ఇవన్నీ కలిపి 7 లక్షల పెట్టుబడి పెట్టి ఇన్ని పుంజులు తీసుకొచ్చి నెలకి 8,000 9,000 పెట్టి పెడుతున్నావు. నీకు ఇదంతా కూడా బూడిద నమ్మకం ఉందా? నమ్మకం ఉందన్న. నమ్మకం ఉంది. ఆల్రెడీ సేల్ అయిపోయినాయి కొన్ని. ఆల్రెడీ బుకింగ్స్ అంటే మన వాళ్ళు వేసుకొని ఇక్కడ మన దగ్గరే పెట్టేస్తా ఉంటారు. ఏంటిది? ఓన్లీ పందాలు వేసుకుంటే మన దగ్గర కొనుక్కుంటారు. సాధినందుకు మళ్ళీ 2,000 ఇస్తారు మనకి నెలకి మంత్లీ మెయింటెనెన్స్ పుంజుకి. నువ్వు అట్ట కూడా చేస్తావా? ఇప్పుడు మనం మిరప గింజలు కనుక ఇస్తే నారు పోసి ఇచ్చినట్టుగా మేము పుంజులు తీసుకొచ్చి ఇస్తే నువ్వు చేస్తావు. అట్ట కూడా చేస్తావు అనమాట. ఇంకా 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 ఇప్పుడు ఇక్కడ మనకు ఉన్న రకాలు మొత్తం ఎన్ని అయ్యానగా ఇంకా కొత్త రకాలు ఉన్నాయా పుంజులు? లేదన్న అవి ఎక్కువ రేజాలకి టేకరాలకే ఎక్కువ డిమాండ్ అన్న. రేజాలకి టేకరాలకి ఎంత ఉంటుంది ఒక్కొక్క పుంజు? మనం దాని క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అన్న. ఎంత రేట్ అనేది దాని కోడికి రేట్ అనేది మనం కట్టలేమన్న. అసలు కోడికి రేట్ అనేది మనం కట్టలేము. దాన్ని చూసి దాని దెబ్బలాటం చూసి దాన్ని బట్టే ఉంటుంది తప్ప మనం ఇంత రేటు పెట్టాలి. కోడి పుంజుకి పౌరుషానికి రేటా లేకపోతే కోడి పుంజుకి రేటా? అంటే ఇప్పుడు ఎంత బరువు ఉంది కాళ్ళు లెక్క అనేది ఉండదు అన్న. ఉండదు. దీని ఫైటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అవి తప్పని వేసుకొని చూసుకుంటారు. ఎట్లా అర్థమవుతుంది? దెబ్బలాట పెట్టుకుంటారు అన్న. మీ కాడ కోడి పుంజు కొనడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా కొంటారు? దెబ్బలాట వేసుకుంటారు. వేరే కోడి మీద ఈ కోడి వేస్తారు. వేరే కోడి అంటే ఎక్కడ తీసుకుంటారు? వాళ్ళు తెచ్చుకున్న పర్లేదు, మనం మన దొడ్లోనే తీసుకొని వాళ్ళు నచ్చిన కోడి తీసుకొని దెబ్బలాట వేసుకుంటారు. దెబ్బలాట వేసుకుని చచ్చిపోయినా చూడాలి. కాకపోతే 2-3 కాళ్ళు వేసుకుంటారు. కాళ్ళు అంటే ఏంది? కాళ్ళు అంటే తనటం. ఓకే. ఏది బాగా అంతుందో అర్థమైపోయింది. 2 కాళ్ళలో తెలిసిపోయింది. వాళ్ళకి 50 పుంజులలో అన్ని పుంజు సెలెక్ట్ చేసుకుంటే నచ్చిన పుంజు సెలెక్ట్ చేసుకుంటారు. దాన్ని బట్టి డిమాండ్ ఉంటుంది. మనుషులు నేను సినిమాలలో ఫైట్లు చూసినా కానీ ఈ టైపులలో ఫైట్లు చూసి మన కోడి పుంజు అంటే దీనికి పెద్ద రికార్డే ఉంది. మామూలు విషయం కాదు ఇది. మరి గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసినా అంటారు. మరి లేదన్నా నడిచిదే ఉంది. కరెక్ట్. నేను మన ఆంధ్ర పోయాను. నేను ఇక్కడ ఈ మధ్య నేను తాడేపల్లిగూడెం పోయా. నన్ను గెస్ట్కి పిలిచారు. నేను అక్కడికి వెళ్ళాను. చూశాను. తమ సంక్రాంతి పోటీలకైతే అసలు ఊరూర ఇయ్యే మళ్ళీ ఏది గుండ్లాట్లు పేకలాట్లు ఇవన్నీ బస్సు ఆడ మరీ ఫేమస్ అబ్బా ఇవన్నింటికి. హైలైట్ మొత్తానికైతే నువ్వు బ్రహ్మాండం అన్నమాట. నువ్వైతే నీకు ఆదాయం బాగానే ఉంది, లాభం బాగానే ఉంది. అంటే కొద్దిగా ఇప్పుడు ఫస్ట్ కొత్త కదా, ఒడిదొలుకులు ఉంటా ఉంటాయి, డిసీజులు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త చూసుకోవాలి మనం. వీటికి వచ్చే రోగాలేంటి? సిఆర్డి అని అంటే గురక ఒకటి, ఆర్డి అని అంటే పచ్చగా తెల్ల ఎరుగుతూ ఉంటాయి. అవి రాకుండా కాపాడుకోవాలి. ఇప్పుడు నువ్వు వీటికి మందులు ఎట్లా మెడిసిన్స్ మాత్రలు వేస్తుంటావా? ఇంజక్షన్ చేయాలి. ఓకే ఓకే ఓకే. మెడిసిన్స్ తగ్గితే కొన్ని ఇంజక్షన్ చేయాల్సి వస్తుంది. నువ్వు వీటిని విడిచిపెడితే పోయి నువ్వు లేచిపోతాయా? ఉరికితే ఉరకటం కాదు, పొడుచుకుంటాయి. జాలి మీద పడి ఎటు వెళ్ళవు. ఇది బయటకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు దీని వల్ల పెడితే డైరెక్ట్గా వెళ్ళిపోయి జాలి మీద పడిపోయింది. అంతేనా? ఓకే 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 ఓకే. ఇప్పుడు ఈ కోళ్ళు మనకు అమ్మవారికి ఎన్ని సెట్లు ఉన్నాయి? మన దగ్గర పెడతానే ఉంటారు. నా ఇళ్ళల్లో ఒక 10 కోళ్ళు 5 కోళ్ళు సాదుకుంటారు. చాలా మంది ఉన్నారు. 12 కోళ్ళు, ఒక 2-3 కోళ్ళు అట్లా. నువ్వు కోళ్ళ పాములు పెట్టుకునే రైతులకి నువ్వు ఇచ్చే సలహా ఏంటి? నా వంతుగా అయితే అన్న ఈ ఫీల్డ్లో కొంచెం ఒడిదొలుకులు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక్కసారి వైరస్ అటాక్ అయిందంటే వైరసా? ఏం వైరస్? ఏదన్నా ఆర్డి కానీ సిఆర్డి కానీ అట్లాంటివి వస్తే దొడ్డి అంతా ఖాళీ అయిపోయింది. లక్షల లాస్ట్ వస్తుంది. అంటే మనం జాగ్రత్తగా ఒకదాని గమనించుకొని దాన్ని దూరం తీసుకెళ్ళి పక్కన పెట్టేయటం అలా చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు 6 నెలల ముందు పెట్టావు కదా, ఎన్ని పుంజులు నువ్వు పోయాయి? ఇప్పటికన్నా ఒక 30 దాకా అమ్ముంటా అన్న. 30 దాకా అమ్ముంటావు. ఒక పుంజు ఎంతకు అమ్ముంటావు?
ఒక్కోటి 15,000, 20,000, 40,000 కూడా ఉన్నాయి. దెబ్బలాటను బట్టి. ఓకే అన్న, చూసా. అయితే ఇప్పుడు నువ్వు ఎవరైనా వచ్చి ఇక్కడ పుంజులు కొనుక్కోవచ్చు, రావచ్చు. ఆల్వేస్ వెల్కమ్. మీరు ఫుడ్ ఇప్పుడు పుంజు సాధవాన్ని ఇస్తే వాళ్ళు ఆ పెట్టుబడి మీరు మొత్తం ఎట్లా దానికి పెట్టుబడి వాళ్ళు ఇవ్వాలన్నా. మెయిన్ అంటే ఇక్కడ ఈతలు వేయడం కానీ, శాఖలు కానీ తయారీ విధానం మనం చూసుకుంటాం. ఈతలకు కోడి తయారు చేసుకోవాలి, తయారులో పెట్టుకోవాలి. అంటే ఈతలని, శాఖలని ఇవన్నీ ఉంటాయి. డైలీ మసాజ్ చేయడం కోడికి. మసాజా? ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంచిగా వేడి నీళ్ళతోటి బాడీ అంతా ఇది చేయాలి మంచిగా. కొంతమంది కోళ్ళకి మందు కోటరు నిజమేనా? లేదు, తప్పన్న అది. అసలు కోడికి మందు అనేది అసలు ఎక్కడా ఉండదు, ఎవరు పోయారు కూడా. వీటికి పెట్టల అవసరం రాదా? పెట్టాలి అవసరం అంటే మనం దాంట్లో ఏదో ఒకటే తీసుకుంటాను బ్రీడర్కి. ఇప్పుడు నేను తీసుకున్న బ్రీడర్ భీమవరం నుంచి తీసుకొచ్చా. అట్లా మన దగ్గర ఏదైనా మంచి పందాలు చేసింది అనుకోండి సంక్రాంతి, ఓకే అన్న. మరి మిగతా వాటికి పెట్టల అవసరం వచ్చినప్పుడు అసలు పెట్ల అనేది పెట్ల మీదకి వదిలిపెట్టరు అన్న. పెట్ల మీద వదిలిపెడితే ఆటోమేటిక్ దానిలో ఉన్న స్టామినా తగ్గిపోద్ది. దాన్ని బట్టి మనం మంచి కోడి ఒకటి తీసుకొని మదం పట్టాలి దానికి. ఇటు కూడా కోడి పుంజు మదం పట్టాలి, బాగా పొగర పట్టాలి, అప్పుడే గట్టిగా లగాంచుతుంది. అంతేగా? అంతే. పెద్ద పెద్ద కాళ్ళు వేస్తుంది, పెద్ద కాళ్ళు వేస్తుంది. ఓకే అన్న, చూసామన్నా. మీరు మా ఛానల్ వాళ్ళకి చెప్పాల్సుకుందామని ఉందా అన్న? ఛానల్ వాళ్ళకి సపరేట్గా అంటే అన్న, ఈ ఫీల్డ్లోకి కొంచెం అనుభవం ఉంటేనే రావాలన్న. అనుభవం లేకుండా దీంట్లో దిగారనుకోండి చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కడ పట్టుకున్నా కూడా కోడిపుంజు వచ్చేసి మీకు 25,000, 10,000 పైన ఉంటాయి. కానీ లోగో తెచ్చుకుంటే అంత డిమాండ్ ఉండదు అన్న. చిన్న కోళ్ళు సాధినా వాటికి డిమాండ్ ఉండదు. మళ్ళీ మీరు కొన్న రేటుకి కూడా అడగరు వాటిని. అట్లా జరుగుతూ ఉంటాయి. మంచి కోళ్ళు తెచ్చుకోవాలి మంచిగా. అసలు యాక్చువల్గా ఏంటంటే మనం తెచ్చుకోవడం కంటే మనమే బ్రీడ్ డెవలప్ చేసుకొని అమ్ముకుంటే మనకి లాభాలు ఎక్కువ వస్తాయి. మనం కొనుక్కొచ్చి అమ్ముదామంటే కోడికి 1,000 రూపాయలు, 2,000 కూడా దొరకవు ఒక్కోసారి. వాడి దగ్గర వచ్చినప్పుడు ఒక దెబ్బలాట ఆడిద్ది, మన దగ్గరికి వచ్చాక దొడ్డు మారాక దెబ్బలాట మారిపోయింది. చేంజ్ అయ్యింది, వాతావరణం వెదర్కి చేంజ్ అవుతాయి. అట్లా ఇబ్బంది పడతారు. అది ఇప్పుడు నీకైతే పర్లేదు, లాభమేనా? లాభమే, పర్లేదు. ఎన్ని లక్షలు పెట్టావు నువ్వు? 7 లక్షలు పెట్టాను. 7 లక్షలు పెట్టావు. ఇప్పుడు ఎంత వచ్చింది నీకు ఆదాయం? అంటే ఇది వస్తూ ఉంటుంది, నేను మళ్ళీ ఎమ్మటే కోళ్ళు తెచ్చుకుంటూనే ఉంటాను. ఇప్పుడు సీజన్ కదా, మన లాభం అంటే ఇంతవరకు తీసుకోదు నేను. ఇప్పుడు బల్క్గా ఒకేసారి సంక్రాంతికి వెళ్తాయి కదా, అప్పుడు మన డబ్బులు మనకి రికవర్ అవుతాయి. కోళ్ళ పందాలకు సంబంధించి సంక్రాంతి బరిలోకి దిగబోతున్న కోడి పుంజులు మొత్తం కూడా ఆంధ్రాకి సగం వెళ్ళే పుంజులు సగం ఎన్నో ఉన్నాయి. మన రఘునాథపాలెం మండలం, రఘునాథపాలెం గ్రామం. నీ పేరన్నా? రామలింగేశ్వరరావు. అల్లిక రామలింగేశ్వరరావు అని. మీకు ఎవరన్నా పందెం కోళ్ళకు సంబంధించి కోళ్ళు కావాలన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఇతనికి ఫోన్ చేయండి. కావాలంటే కాల్ చేసి తీసుకుపోండి. కానీ పుంజులు మాత్రం నెంబర్ 1గా ఉన్నాయి. దిట్టగా పొగరతో బలిసి అన్నట్టున్నాయి. మీరే ఒకసారి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటికి సంబంధించి ఎక్కడ ఏ వీడియోలు ప్రమోషన్లు కానీ, ఇంకా వేరే మీరు వ్యాపారపరమైన కానీ, లేకపోతే ఏమైనా ఉద్యోగపరమైన కానీ, మీరు చేసే ఏ పనైనా సరే ప్రమోషన్ చేయించుకోవాలన్నా లేదా చూపించాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ కాండి, మాకు కామెంట్ చేయండి, మేమే మీకు కాంటాక్ట్ అవుతాం. లేదా ఓకేనా? బాయ్, మీ గుంటె నాగరాజు.